గ్రూప్స్ గజిబిజి. టీఎస్పీఎస్సీ పరీక్షలు ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు. 10 రోజుల్లో గ్రూప్ 2 పరీక్షలు. ఏర్పాట్లు చేయని వైనం, మళ్లీ వాయిదా పడే ఛాన్స్. నిలిచిపోయిన కమిషన్ కార్యకలాపాలు. యాక్చువల్గా 100% వాయిదా పడుతుంది. ఎందుకంటే ఆడ చైర్మన్ రాజీనామా చేసిండు, సభ్యులు ముగ్గురేమని రాజీనామా చేసిండు, ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. అక్కడే ఒక సందిగ్ధత నెలకొన్న పరిస్థితి. మరి అదే టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ జరగాల, ఎట్లా జరుగుతుంది? అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలా. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలలో టెన్షన్ రేపడం ఎందుకు? ప్రతి ఎగ్జామ్ ఎప్పుడు పెడతాము, ఏం చేస్తారు, దానికి ఒక క్లారిటీ ఇవ్వాలా. మీ పని మీరు చేసుకుంటూ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది, వాళ్ళ ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. క్లారిటీగా చెప్పండి. ఒక 20 రోజులు, నెల రోజులు లేట్ అయితే కొంపలు మునిగే అవకాశం, ఇబ్బంది ఏం లేదు. పెట్టే ఎగ్జామ్ని పారదర్శకంగా ఆ ఉద్యోగాలు అమ్ముకోకుండా పెట్టే ప్రయత్నం చేయండి. మళ్ళీ కోర్టు కేసులు లేకుండా చూడండి. రాజీనామాలు, పలు పోస్టుల పరీక్షల ఫలితాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలు నిర్వహిస్తుందా, లేక జాబ్ క్యాలెండర్ వైపే మొగ్గు చూపుతుందా? ఆలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం. అదే జరిగితే టీఎస్పీఎస్సీ పరీక్షలు మరింత ఆలస్యం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నది? ఇప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వం 2-3 సంబంధించిన డేట్లు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 10 డేస్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగాల. ఇప్పుడు వీళ్ళేమో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇంకా నియమించలే, వాళ్ళు రాజీనామా చేసిర్రు, సభ్యులు చేసిర్రు, గవర్నర్ ఆమోదించాలా, ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. మరి గత ప్రభుత్వం వేసిన దాని ప్రకారం వెళ్తారా? వీళ్ళు ఆల్రెడీ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరు, ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోకి జత చేసి ఫలానా డేట్స్లో మేము ఈ ఎగ్జామ్స్ పెడతామని. 100% పాతది ఎట్లా ఫాలో అవుతారు? అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన లెక్క పత్రం అంతా డీటెయిల్డ్గా మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి 100% దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏవైనా రిజల్ట్స్ పెండింగ్లో ఉంటే ఆ రిజల్ట్స్ని ప్రకటించాలి. ఎగ్జామ్స్ ఏమైనా పెట్టేవి ఉన్నప్పుడు వాటికి ఇంకా కొన్ని అదనపు పోస్టులు జత చేసి ఆ ఎగ్జామ్స్ నిర్వహించాలి. ఒక 10-15 రోజులు, నెల రోజులు లేట్ అయితే ఏ ఇబ్బంది లేదు. 9-9.5-10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డ నిరుద్యోగులు ఒక నెల రోజులు ఆగడానికి రెడీగా ఉన్నారు. కానీ ఏం చేసినా మీరు పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇది వెలుగులో వీళ్ళు ఏకంగా బ్యానర్ ఐటమ్గా రాసిరు చూడండి ఒకసారి. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పైన నో క్లారిటీ. కమిషన్ చైర్మన్ 3 మెంబర్ల రాజీనామా ఆమోదించని గవర్నర్. రిజైన్ చేయబోమంటున్న ఇంకో 2 మెంబర్లు. కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్స్ పైన ముందుకు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పైన క్లారిటీ రావట్లేదు. గ్రూప్ 2 పరీక్షల తేదీలను అసెంబ్లీ ఎన్నికల టైంలో కమిషన్ ప్రకటించినప్పటికీ ఇప్పుడు వాటిని ఆ తేదీల్లో నిర్వహిస్తారా లేదా అన్నది డౌటే. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషన్ చైర్మన్తో పాటు మరో 3 సభ్యులు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలపైన ఇప్పటికీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోపక్క ఇంకో 2 సభ్యులు మాత్రం ఎప్పట్లాగానే విధుల్లో కొనసాగుతున్నారు. రాజీనామాలు గవర్నర్ ఆమోదించి కొత్త బోర్డు వస్తేనే కమిషన్ కార్యాచరణ, ఎగ్జామ్స్ నిర్వహణ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 2 పరీక్షల తేదీలు ప్రకటించినా జరిగేది మాత్రం డౌటే. గ్రూప్ 2 ఎగ్జామ్స్ జనవరి 6-7 తేదీల్లో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికే 2 సార్లు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. కమిషన్ చైర్మన్, మరో 3 సభ్యులు రాజీనామా చేయడం, కమిషన్ ప్రక్షాళన ఇష్యూ నేపథ్యంలో మరోసారి గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం ఉన్నది. అయితే వాయిదా అంశాన్ని మాత్రం అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. కమిషన్లో చైర్మన్ లేదా మినిమం 3 సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణ గురించైనా వాయిదా గురించైనా ప్రకటించే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర పరీక్షల నిర్వహణ అంశం కూడా పెండింగ్లోనే పడింది. 9210 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ 4 ఫలితాలు ఇంకా విడుదల కాలే. వీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. పలు పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సినది. మరి వాటి సంగతి ఏంది? సో ఇట్లా ఈ 10 డేస్లో అయితే గ్రూప్ 2 ఉండే అవకాశం అయితే నాకైతే కనబడట్లేదు. అది ఖచ్చితంగా 100% వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా ప్రభుత్వం చాలా క్లారిటీగా కన్సర్న్ మినిస్టర్ని కూడా ఇంకా నియమించినట్టున్నది. ఇది కూడా కొంత ఆలస్యానికి మరో కారణంగా కనిపిస్తున్నది. ఒకవేళ మంత్రిని నియమించుంటే ఆయన రివ్యూలు ఆయన చేసుకునేటాడు. మరి ఎందుకు లేట్ చేస్తున్నారు? కన్సర్న్ మినిస్టర్ ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ అక్కడ షెడ్యూల్, కథా, వ్యవహారం, మళ్ళీ మీరంతా పోయి మళ్ళీ ప్రచారంలో మునిగిపోతారు. అందుకే ఏదో ఒకటి తేల్చండి. ముఖ్యమంత్రి దీని మీద సపరేట్గా ఒక రోజంతా ఆయన కూర్చొని అవసరమైతే రివ్యూ పెట్టాల్సిన అవసరం ఉన్నది.